మేడారానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వాగతం పలికారు మంత్రి సీతక్క, అలాగే మేడారం పూజారులు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఇంకా అడ్డూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు. మేడారం సమ్మక్క సారళమ్మ దేవతలను దర్శించుకున్నారు ముఖ్యమంత్రి. గద్దెల ప్రాంగణంలో ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్నారు. అక్కడి దృశ్యాలను ఇప్పుడు లైవ్లో మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి వెంట చూడొచ్చు మంత్రులు కొండా సురేఖ కనిపిస్తున్నారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు, అలాగే అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు. మేడారం సమ్మక్క సారళమ్మ దేవతలను దర్శించుకొని అక్కడ పూజాధికాలు చేస్తున్న లైవ్ దృశ్యాలను చూస్తున్నాము. గద్దెల ప్రాంగణంలో ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం టెంపుల్ నిర్మించే యోచన చేస్తున్నారు. ఆ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు మరికొద్ది సేపట్లో పరిశీలిస్తారు ముఖ్యమంత్రి. మేడారం ములుగు జిల్లా నుంచి లైవ్ దృశ్యాలని చూస్తున్నాము. ఈసారి మేడారం జాతరకు ప్రభుత్వము కట్టుదిట్టమైన పగడ్బందీ ఏర్పాట్లు, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కోట్లాది రూపాయల నిధులను కూడా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్కు సంబంధించి మరికొద్ది సేపట్లో పరిశీలన జరగబోతోంది. సో ముందుగా మేడారం సమ్మక్క సారళమ్మ గద్దెల దగ్గర దర్శనాలు చేసుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు. ఆ బెల్లం ప్రసాదాన్ని తిరిగి తీసుకెళ్తా ఉన్న దృశ్యాలని చూస్తున్నాము. మరికొద్ది సేపట్లో ఈ మాస్టర్ ప్లాన్ పరిశీలించి తర్వాత దానికి సంబంధించిన రూట్ మ్యాపు డిపి ఇస్తారు. ముఖ్యమంత్రి వెంట మరికొద్దిమంది మంత్రులను చూస్తున్నాము. నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటూ అన్న దృశ్యాలను కూడా రైట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నాము. తులాభారంతో బంగారాన్ని, బెల్లాన్ని ఆయన సమ్మక్క సారళమ్మలకు సమర్పించుకున్న దృశ్యాలవి.